నమస్తే వెల్కమ్ టు హ్యాపీ జర్నీ టూర్స్ అంటే చాలు అందరికీ టక్కున గుర్తొచ్చే పేరు ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఇంటర్నేషనల్ టూర్స్లో వీరిచ్చే ఫెసిలిటీస్ హాస్పిటాలిటీ సూపర్ అనే చెప్పాలి. ఇది మేము చెప్పే మాట కాదు, ఆర్వీలో జర్నీ చేస్తున్న వారి జెన్యూన్ రివ్యూస్ అండి. నిజమే కదా, ఒక టూర్ని పర్ఫెక్ట్గా ఆపరేట్ చేయాలంటే మాటలా, మరి అది కూడా విదేశాల్లో. పక్కా ప్లానింగ్, ఫుల్ కేరింగ్తో ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా ఇంటర్నేషనల్ టూర్స్ని ఆపరేట్ చేస్తున్నారు. మరి ప్యాకేజ్ డీల్స్ ఎలా ఉన్నాయి, ముఖ్యంగా అందరికీ ఇష్టమైన డ్రీమ్ టూర్ దుబాయ్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ని మనకి వివరాలు తెలియజపరచడానికి ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రతినిధి ఇంటర్నేషనల్ సేల్స్ హెడ్ చంద్రశేఖర్ గారు ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నామండి. చాలా హ్యాపీగా ఉన్నట్లున్నారు మీరు కూడా, ట్రిప్పులు తిరిగి. అవునండి సార్, ప్రతి ఒక్కళ్ళకి ఒక డ్రీమ్ టూర్ అనేది ఉంటుంది సార్. అందులో దుబాయ్ వెళ్ళాలి అని చాలా మంది అనుకుంటారు. అవునండి. అసలు దుబాయ్ ట్రిప్కి ఎలా ప్యాకేజెస్ ఉంటాయి, ట్రిప్ ఎలా ఉంటుంది? ప్రతి ఒక్క భారతీయుడు కూడా ఒక్కసారన్నా దుబాయ్ విజిట్ చేయాలి అని అనుకుంటారు లైఫ్ టైంలో. ఎందుకంటే దుబాయ్ కంట్రీని అంత అద్భుతంగా వాళ్ళు డెవలప్ చేశారు. అక్కడ ఉన్న మనం చూడదగ్గ ప్రదేశాలన్నీ కూడా నెంబర్ 1, ఇక వేరే ఆల్టర్నేటివ్ ఉండదు. ఏదైనా కానీ నెంబర్ వన్. సో అలాగా ఆ కంట్రీని వాళ్ళు అంత అద్భుతంగా తీసుకొని వచ్చారు. సో దాంతో ఏంటంటే ఎక్కడికైనా వెళ్ళాలి అంటే ఫస్ట్ దుబాయ్ వెళ్ళొద్దాం అనే ఒక చిరకాల వాంఛ మన అందరిలోనూ ఉంటుంది. సో దానికి మా ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ అన్ని సహాయ సహకారాలు, వీసా, ఫ్లైట్స్, హోటల్ అకామిడేషను, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నరు, ప్లస్ ఎక్సలెంట్ ట్రాన్స్పోర్టేషను, ఇవన్నీ కూడా అరేంజ్ చేస్తాం. సో దీనిలో మనం ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ 4 nights 5 days ప్యాకేజ్ తీసుకొస్తుంది. చాలా పాపులర్ ప్యాకేజ్. ఈ 4 nights 5 days ప్యాకేజ్లోనే మనం ఆల్మోస్ట్ ఆల్ ద అట్రాక్షన్స్ కవర్ చేస్తాం. సో దానికి ఏంటంటే దాని ప్యాకేజ్ కాస్ట్ వచ్చేటికి 97,500 ప్లస్ ట్యాక్సెస్ ఉంటాయి. ఈ 97,500లోనే మనకి ఫ్లైట్ టికెట్స్, తర్వాత హోటల్ అకామిడేషన్, ఎక్సలెంట్ హోటల్ అకామిడేషన్, స్టార్ హోటల్ అకామిడేషను, తర్వాత ట్రాన్స్పోర్టేషను, అట్రాక్షన్స్ యొక్క ఆల్ అట్రాక్షన్స్ ఎంట్రీ టికెట్స్, ప్లస్ వీసా. మనం ఇక్కడి నుంచి ఒక టూర్ మేనేజర్ కంపెనీ అవుతారు, ప్లస్ అక్కడ ఒక టూర్ గైడ్ ఉంటారు. ఇవన్నీ ఫెసిలిటీస్తో ఇచ్చే ప్యాకేజ్ కాస్ట్ 97,500. సో దీనికి వీసా కోసం కొంతమంది ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎట్లా వస్తుంది వీసా ఏంటి అనేది. డాక్యుమెంటేషన్ మనకి ఒక పాస్పోర్ట్ కాపీ అండ్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో, అది కనుక కస్టమర్ మాకు హ్యాండ్ ఓవర్ చేస్తే ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్కి, మేము దాన్ని ప్రాసెస్ చేసి వీసా కూడా రెడీ చేస్తాం. సో ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. సో అలానే ఫ్లైట్ టికెట్స్ కూడా మనం ఏంటంటే చాలా ప్రీ ప్లాన్డ్గా ఉంటుంది ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ఈ అరేంజ్మెంట్స్ అన్నింటిలో కూడా. సో ముందే ఫ్లైట్ టికెట్స్ అన్నీ బుక్ చేస్తాం. ఆ ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసిన అనుగుణంగానే మన ట్రావెల్ పీరియడ్, అలానే మన ట్రావెల్ యొక్క ఐటినరీ, ఇవన్నీ కూడా ఫిక్స్ చేసేసి ఉంటుంది. సో ఈ ఒక్కసారి మనము హైదరాబాద్ నుంచి బయలుదేరిన తర్వాత మళ్ళీ వెనక్కి వచ్చే వరకు కూడా కస్టమరు ₹1 ఎక్స్ట్రా పే చేయాల్సిన అవసరం లేదు, ఎక్స్పెక్ట్ వాళ్ళ పర్సనల్ ఎక్స్పెండిచర్ ఆర్ షాపింగ్ ఎక్స్పెండిచర్. అంటే ప్రతి ఒక్కటి ఇంక్లూడ్ చేస్తాం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ ఖర్చు ఎక్స్ట్రా ఉంటుంది, ఈ ఖర్చు మీరు పెట్టుకోండి అనే మాట ఉండదు. దుబాయ్ టూర్లో ఎట్టి పరిస్థితి. కొంతమంది ఏంటంటే ప్యాకేజ్ కాస్ట్ తగ్గించడం కోసం ఇవన్నీ కొన్ని ఆప్షన్లు అని పెడతా ఉంటారు. ఆప్షన్ల ఉద్దేశం ఏంటంటే మీ ఖర్చు అని, మీరు చూస్తే చూడండి లేకపోతే లేదు. కానీ అట్లా కాకుండా ఆర్వీ టూర్స్ అంటే అన్నీ ఇంక్లూడ్ చేసి కంప్లీట్ ప్యాకేజ్ ఇస్తుంది దుబాయ్ టూర్లో. చెప్పాను కదా, దుబాయ్ వచ్చేటికి కంప్లీట్గా షాపింగ్ ప్యారడైజ్ ఒకటి, ఆల్ అట్రాక్షన్స్. దానిలో చూసుకుంటే మొట్టమొదటిగా బుర్జ్ ఖలీఫా, టాలెస్ట్ టవర్ ఇన్ ద వరల్డ్, 828 meters ఉంటుంది. దానిలో మనకి అబ్జర్వేషన్ డెక్ వచ్చి 124th floor అండ్ 125th floorలో ఉంటాయి. దానికి రీచ్ అవటానికి అది మెయిన్ అట్రాక్షన్ ద లిఫ్ట్. ఆల్మోస్ట్ మీరు 55 secondsలో మీరు 124th floorలో ఉంటారు. అంత అద్భుతంగా ఆ కట్టడాన్ని వాళ్ళు తీర్చిదిద్దారు. సో పైకి వెళ్ళేసేసి దుబాయ్ అందాలన్నీ కూడా 360 degrees వ్యూతో
దుబాయ్ అందాలని చక్కగా చూసుకొని రావచ్చు, చక్కని ఫొటోస్ వస్తాయి. సరే మొత్తం ఎన్ని రోజుల ట్రిప్ సార్ ఇది? ఇది మొత్తం 5 రోజుల ట్రిప్ అండి. డే 1 నుంచి ఒకసారి యా, షెడ్యూల్. డే 1 వచ్చేది మనం ఫ్లైట్ ఇక్కడ మార్నింగ్ టైం ఫ్లైట్స్ ఉంటాయండి. హైదరాబాద్ నుంచి డైరెక్ట్ ఫ్లైట్స్ 3.5 hours జర్నీ మాత్రమే. సో అక్కడ రీచ్ అయిన తర్వాత మనం హోటల్ అకామిడేషను, హోటల్కి వెళ్ళి ఫస్ట్ హోటల్ చెక్ ఇన్ అయిన ఈవినింగ్ మనకి డిన్నర్ క్రూజ్ అని ఉంటుంది డే 1లో. ఆ డిన్నర్ క్రూజ్ అంటే మనకి దుబాయ్లో క్రీక్ ఉంది. ట్రెడిషనల్ బోట్స్లో మనం ఒక 2 hours ఆ క్రీక్లో మనము చక్కగా సెయిల్ అవుతాం. చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఆ 2 hours కూడా మన 2 hours అయిపోయింది అప్పుడే అని అనిపిస్తుంది అనమాట. మరి లాంగ్వేజ్ ప్రాబ్లం వస్తే ఎలా సార్? లాంగ్వేజ్ ప్రాబ్లం మా వాళ్ళు ఉంటారు కదా, మా టూర్ మేనేజర్ ఉంటారు కాబట్టి వాళ్ళు అన్నీ కూడా చక్కగా వివరిస్తూ ఉంటారు. 2 hours బోటింగ్లో మనకి కొన్ని కల్చరల్ షోస్ ఉంటాయి. తనోరా షో అని, మిమిక్రీ షో అని, ప్లస్ డిన్నర్ మనం ఇండియన్ రెస్టారెంట్స్ ఎప్పుడు ఇండియన్ ఫుడ్ మనకి అలవాటు కదా. సో అక్కడంటే వాళ్ళ టేస్ట్తో అరబిక్ ఫుడ్ ఉంటుంది. డే 2 వచ్చేటికి దుబాయ్ సిటీ టూర్ వెళ్తాం. దుబాయ్ సిటీ టూర్లో మనం బీచెస్, తర్వాత అక్కడ చూడదగ్గ ప్రదేశాలైనటువంటి బుర్జ్ అల్ అరబ్ అని, సో జుమేరా బీచ్, తర్వాత పామ్ జుమేరా, సో ఇవన్నీ చూసుకుంటే చక్కగా 2 hours జర్నీ ఉంటుంది దుబాయ్ సిటీ టూర్లో. దుబాయ్ వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా బుర్జ్ ఖలీఫాకి వెళ్ళాలనుకుంటారు. అది చూడగానే మీతో పాటు వచ్చినటువంటి ట్రావెలర్స్ వాళ్ళ రెస్పాండ్ ఎలా ఉంటుంది సార్? రెస్పాన్స్ అసలు ఆశ్చర్యపోతూ ఉంటారు. అరే ఇంత మనము అద్భుతంగా ఉంది అని చెప్పేసి. ఈ ఎంట్రీ టికెట్స్ మనం ఇవ్వటం వల్ల ఏంటంటే వాటికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. అరే ఎక్కడ టికెట్ కొనుక్కోవాలి, ఏం చేయాలనేది గందరగోళం ఉండదు. చక్కగా మనం అక్కడ తీసుకెళ్తాం, ఫోటో స్టాప్ ఉంటుంది, ఫొటోస్ తీసుకుంటారు, తర్వాత పైకి వెళ్తారు, వాళ్ళకి నచ్చిన విధంగా ఫొటోస్ తీసుకుంటారు. అలానే పైన ఒక రెస్టారెంట్ ఉంది, టాలెస్ట్ రెస్టారెంట్, అక్కడ చక్కగా కాఫీ ఎంజాయ్ చేయొచ్చు కావాలనుకుంటే. సో అవన్నీ చూసుకొని కిందకి రావడానికి మొత్తం 2 hours పడుతుంది వాళ్ళకి టైం. అది కూడా బుర్జ్ ఖలీఫా అనేది దుబాయ్ మాల్లో ఉంది. ఇట్ ఇస్ లార్జెస్ట్ మాల్ అనమాట. మళ్ళీ అది కూడా ఇప్పుడు అక్కడ షాపింగ్ అనేది వాళ్ళ పర్సనల్ షాపింగ్ అన్ని పర్సనల్ వాళ్ళు. సో అది దుబాయ్ మాల్లో ఉంది, అది లార్జెస్ట్. మా ఆడోళ్ళు ఎక్కడికన్నా వెళ్తే ఫస్ట్ ఫోకస్ షాపింగ్. ఎస్ దానికోసం అని చెప్పేసి ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ లాస్ట్ డే రోజు షాపింగ్ ఇచ్చారనమాట. 3rd డే రోజు వచ్చేటికి మనకి అబుదాబి సిటీ టూర్ ఉంటుంది. అబుదాబి వచ్చేటికి యుఏఈ క్యాపిటల్ అబుదాబి. సో అబుదాబి కూడా చాలా సుందరమైన బీచెస్ ఉన్నాయి అక్కడ. తర్వాత మొన్న మోదీ గారు ఓపెన్ చేశారు బిఐపిఎస్ టెంపుల్. అది కూడా చాలా పెద్ద టెంపుల్ మొత్తం అరబ్ వరల్డ్లో కూడా. షేక్ జాయద్ మాస్క్ అని ఉంది. వాళ్ళ రూలర్, వన్ ఆఫ్ ద కింగ్ అండ్ రూలర్ షేక్ జాయద్. సో ఆయన చనిపోయిన తర్వాత ఆయన స్టార్ట్ చేశారు. చనిపోయిన తర్వాత దాన్ని చాలా అద్భుతంగా బిల్డ్ చేశారనమాట. 28 domes ఉంటాయి ఆ మస్జిద్ మొత్తంలో కూడా. మొత్తం అంతా పాలరాయి, గోల్డ్ ప్లేటెడ్. చూస్తే అసలు మన కళ్ళు చాలా అనమాట, అంత అద్భుతంగా దాన్ని ఏది చేసినా కానీ అద్భుతం. డ్రెస్ కోడ్ ఉంటుంది దాంట్లో. డ్రెస్ కోడ్ మేము ముందే చెప్తాము లోపలికి వెళ్ళటానికి. సో అది చూసుకొని తర్వాత అక్కడ ఫెరారీ వరల్డ్ అనే థీమ్ పార్క్ ఉంది. సో ఫెరారీ వరల్డ్ కార్స్ తెలిసే అందరికి కూడా ఫాస్టెస్ట్ కార్స్ ఉంటాయి. సో ఆ ఫెరారీ వరల్డ్ థీమ్ పార్క్ అక్కడ మనకు ఒక ఫోటో స్టాప్ ఉంటుంది. సో అన్ని అబుదాబి సిటీ టూర్ చూసుకొని మళ్ళీ బ్యాక్ దుబాయ్కే వచ్చేస్తాం. సో అలానే తర్వాత 4th డే అప్పటికి అక్కడ ఇంకొక అద్భుతం మిరకిల్ గార్డెన్. మిరకిల్ గార్డెన్ వచ్చేటికి 28 varieties ఆఫ్ ఫ్లవర్స్ అండ్ ఆల్మోస్ట్ 20 to 30 million ఆఫ్ ఫ్లవర్స్ని డిఫరెంట్ షేప్స్లో అరేంజ్ చేశారు వాళ్ళు. సార్ ఇప్పుడు ఇంత అద్భుతమైన ప్రదేశాన్ని, ఒక పర్యాటక ప్రాంతాన్ని మనం లైఫ్ లాంగ్ గుర్తుంచుకోవాలని ఎవరైనా అనుకుంటారు కదా. అవునండి. మరి అంత కాస్ట్లీ టూరు మన ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్లో ప్యాకేజెస్ ఎంత నుండి స్టార్ట్ అవుతాయి సార్? స్టార్టింగ్ గ్రూప్ ప్యాకేజ్ 97,500 అండి. యాక్చువల్గా దుబాయ్లో మా ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళకి ఈ ప్యాకేజ్ ఎంత కాదు సార్, ఇంత తక్కువలో ఎట్లా తీసుకొస్తారని అడుగుతారు మమ్మల్ని. ఎందుకంటే వాళ్ళకి లోకల్గా ఎంత ఎక్స్పెండిచర్ వస్తుందని చెప్పి తెలుసు వాళ్ళకి. సో వాళ్ళంటే ఎట్లా తీసుకొస్తున్నారు, ఎలా పాసిబిలిటీ అవుతుంది మీకు? ఎందుకంటే అదంతా కూడా మా ప్లానింగ్ అండి. మన కస్టమర్స్కి తక్కువలో ఎక్కువ మనము చూపించాలి, వాళ్ళని చాలా బాగా సాటిస్ఫై చేయాలి, చక్కగా చూసుకోవాలి అన్న ఉద్దేశంతో ఏంటంటే చాలా తక్కువ రేట్లో మనం అది ప్లాన్ చేసాం. సో అందుకనే మాకు వెళ్ళి టూర్ వెళ్ళి వచ్చిన తర్వాత అందరూ మాకు ఒక ట్యాగ్ లైన్ కూడా అతిథి దేవో భవ అని. అంటే అంత చక్కగా వాళ్ళని మనం ఫెసిలిటేట్ చేస్తాం. సో అది అయిపోయిన తర్వాత దుబాయ్ ఫ్రేమ్ అని ఉంది, మిరకిల్ గార్డెన్ దుబాయ్ ఫ్రేమ్కి వెళ్తాం. దుబాయ్ ఫ్రేమ్ కూడా ఆల్మోస్ట్ 150 meters హైట్ ఉంటుంది. అది కూడా మనం పైనుంచి చూస్తే ఒక ఫోటో ఫ్రేమ్ లాగా ఉంటుంది.
ఆ ఫోటో ఫ్రేమ్ ఏంటంటే పైనుంచి చూస్తే ఆ ఫోటో అది వరల్డ్ లార్జెస్ట్ ఫోటో ఫ్రేమ్. 5th డే రోజు మీరు అన్నట్టు షాపింగ్, అది మా డే. షాపింగ్ డే. సో ఆ షాపింగ్ ఏంటంటే గోల్డ్, దుబాయ్ నాటికి గోల్డ్ గురించి గుర్తొస్తుంది. గోల్డ్ సూక్ అని ఒక కంప్లీట్ మార్కెట్ ఉంటుంది మనకి. అక్కడ ఓన్లీ షాపులు ఉంటాయి మన ఏరియాలో, అక్కడ మార్కెట్, కంప్లీట్ మార్కెట్. ఆ మార్కెట్లో మీరు కనుక అడుగు పెడితే కళ్ళన్నీ కూడా డాజిల్ అయిపోతాయి అనమాట ఆ గోల్డ్ చూస్తే. మీ ఏ షోరూమ్కి వెళ్ళినా కానీ కొన్ని టన్స్ ఆఫ్ గోల్డ్ ఉంటుంది. అందువల్ల ఏంటంటే దుబాయ్ వన్ ఆఫ్ ద సేఫెస్ట్ కంట్రీ. అందరూ వెళ్ళి రావచ్చు. మీరు మిడ్ నైట్ 12 o'clock, 1 o'clock, 3 o'clock లేడీస్ కానీ ఎవరైనా కానీ హ్యాపీగా తిరిగి రావచ్చు, ఎటువంటి ప్రాబ్లం ఉండదు. అలానే మీకు ఎవరు కూడా పోలీసులు ఎవరు కనపడరు, అంత సెక్యూరిటీగా అంత మీరు ఏదైనా జరిగిందంటే ఇమ్మీడియట్గా అటెండ్ అవుతూ ఉంటారు. అలా ఉంటుంది. తర్వాత ఇంకొకటి గ్లోబల్ విలేజ్ అని. గ్లోబల్ విలేజ్ అంటే గ్లోబల్ విలేజ్ వాళ్ళ కల్చరల్కి సంబంధించిన అన్ని అట్రాక్షన్స్ అక్కడ ఉంటాయి. ప్లస్ ఆల్ ఓవర్ ద వరల్డ్ కల్చర్స్ కూడా అక్కడ మనం చూడొచ్చు. అది చూడటానికి ఒక 2 to 3 hours పడుతుంది. సో దాంట్లో కూడా మనకి ఈ వరల్డ్ రికార్డ్ హోల్డర్ అయిన అన్ని అట్రాక్షన్స్ కూడా మినియేచర్స్ ఉంటాయి. సో ఇవన్నీ చూసుకుంటే చక్కగా మనం బ్యాక్ హైదరాబాద్ వచ్చారు. సార్ అసలు ఒక ట్రిప్కి ఎంతమంది ఉంటారు సార్? ట్రిప్కి వచ్చాక మనకి మినిమం 30 to 40 members ఉంటారండి. 40 members ఉంటారు. మనం అంటే ప్రీ బుక్ చేసిన టికెట్స్ని బట్టి అంతమందిని తీసుకొని వెళ్తూ ఉంటాం అన్నమాట. సో అలానే ప్లస్ మనకి 2 తెలుగు రాష్ట్రాల్లో ప్లస్ బెంగళూరులో కలిపి మనకి 12 బ్రాంచెస్ ఉన్నాయండి ఇక్కడ ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్కి. దుబాయ్ వెళ్ళాలి అనుకునే వాళ్ళు మిమ్మల్ని ఎలా అప్రోచ్ అవ్వాలి? సో నేను చెప్పాను మన 12 బ్రాంచెస్ ఉన్నాయి. ఆ 12 బ్రాంచెస్ మీలాంటి మీడియా వాళ్ళ ద్వారా మనకి ఏవి టూర్లు ఏ ఉన్నాయని చెప్పి తెలుసుకొని ఆ బ్రాంచెస్ కనుక విజిట్ అయితే మా ఎక్స్పర్ట్ పీపుల్ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఏమేమి డాక్యుమెంటేషన్ తీసుకురావాలి, టూర్ ఎలా ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పిన పాయింట్స్ అన్ని కూడా మా స్టాఫ్ అందరూ కూడా వాళ్ళకి క్లియర్ గైడెన్స్ ఇస్తారు. నమ్మకం ఉంది బట్టే 25 సంవత్సరాల నుంచి మీరు రన్ చేస్తున్నారు కదా? అవునండి, అవునండి, అవునా కదా? అవునండి. అండ్ ఫస్ట్ టైం వెళ్ళాలి అనుకునే వాళ్ళతో పాటు కొత్తగా కూడా యాడ్ అవుతూ ఉంటారు. వాళ్ళ రిలేటివ్స్కి చెప్పడము, లేదంటే ఒక ట్రిప్లో వెళ్ళిన వాళ్ళే మళ్ళీ నెక్స్ట్ టైం ఇంకో ట్రిప్ ప్లాన్ చేసుకోవటం జరుగుతుంది అని విన్నాను. అవునండి, అవునండి. అదే చెప్పారు కదా మనకి అతిథి దేవోభవ అనే ఒక కాన్సెప్ట్తో మౌత్ టాక్. ఒక టూర్కి వెళ్ళిన వాళ్ళు నెక్స్ట్ టూర్కి అట్లాగా ఆల్మోస్ట్ మా దాంట్లో 10-15 ఇంటర్నేషనల్ టూర్స్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ వల్ల కూడా వాళ్ళ ఫ్రెండ్స్, వాళ్ళ రిలేటివ్స్, లేదంటే వాళ్ళ ఫ్యామిలీ సర్కిల్ ఎవరున్నా కానీ మోటివేట్ చేస్తూ ఉంటారు. అరే టూర్ ప్లానింగ్ ఉంది అంటే ఫస్ట్ వాళ్ళు చెప్పారంటే ఆర్వి టూర్స్లో వెళ్ళండి. ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్లో ఏంటంటే వాళ్ళు చక్కగా అన్ని కేర్ తీసుకుంటారు. మాకు ఫోన్ చేసి చెప్తారా మా రిలేటివ్స్ వస్తూ ఉంటున్నారు, మీరు ఒకసారి వాళ్ళని గైడ్ చేయండి అని. సో అలాగా మౌత్ టాక్తో కూడా మాకు రెగ్యులర్గా కస్టమర్స్ వస్తూ ఉంటారు. ఒక టూరు కంప్లీట్ చేసుకున్న వాళ్ళు నెక్స్ట్ టూర్కి కూడా ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. దీనికి అనుగుణంగా ఏంటంటే ఈ సంవత్సరంలో మేము నవంబర్ 15th నుంచి డిసెంబర్ 31st వరకు ఒక స్కీమ్ రన్ చేస్తున్నామండి. ఏంటి సార్ అది? ఆ స్కీమ్ ఏంటంటే సపోజ్ మనకి 10,000 రూపీస్ కట్టి ఎవరైతే బుక్ చేసుకుంటారో నెక్స్ట్ ఇయర్ టూర్కి వాళ్ళకి ఏంటంటే ఈ ఇయర్ ఏదైతే ప్యాకేజ్ కాస్ట్ ఉందో అదే ప్యాకేజ్ కాస్ట్ నెక్స్ట్ ఇయర్లో కూడా అదే ఉంటుంది, అదే ప్రైస్ ఉంటుంది. నార్మల్గా ఏంటి అందరికీ తెలిసిందే ప్రతి సంవత్సరం ఎయిర్ ఫేర్స్, హోటల్ అకామిడేషన్ రేట్స్, తర్వాత ట్రాన్స్పోర్టేషన్ రేట్స్, ప్లస్ అక్కడ లోకల్ అట్రాక్షన్ రేట్స్ కూడా పెరుగుతున్నాయి. అంటే ఒక డౌట్ సార్, ఇప్పుడు దుబాయ్ సీజన్ నడుస్తుంది అనుకోండి, ఓన్లీ 10,000 కట్టి దుబాయ్ అనే కాదు కేరళనో లేకపోతే గుజరాత్ ఇట్లాంటి ట్రిప్లకు కూడా వెళ్ళొచ్చు? లేదండి, యాక్చువల్గా ఏంటంటే అది స్పెసిఫిక్ అనమాట. నేను ఈ టూర్కి వెళ్తాను అని ప్లాన్ చేసుకుని ఆ టూర్కి, ఎందుకంటే మళ్ళీ రేట్స్ డిఫరెన్స్ ఉంటాయి కదండి. సో ఆ రేట్ వరకు అది ఫిక్స్ అయిపోతుంది. నేను దుబాయ్ వెళ్తాను అంటే మేము కూడా ముందు ప్లాన్ చేసుకోవచ్చు. ఎస్ దుబాయ్కి ఇంతమంది ఉంటారు కాబట్టి మనం అన్నీ కూడా ప్రీ ప్లాన్గా ఉంటాం కాబట్టి అంటే మనకి ఆ ఎక్స్ట్రా ఏదైతే రేట్స్ పెరుగుతాయి అన్నాయో అవి ఇక్కడ మనం కాంప్రమైజ్ చేసేసుకుంటాం. సో ఈక్వల్ చేసుకుంటాం. అందువల్ల ఏంటంటే ఈ పెరిగిన రేట్స్ కస్టమర్ మీద బర్డెన్ కావు, అలానే మాకు కూడా పెద్ద ఎఫెక్ట్ కావు. సో అందువల్ల అంటే ప్రీ ప్లాన్డ్గా ఇయర్ నవంబర్ 15th నుంచి డిసెంబర్ 31st వరకు ఎవరైతే ఈ స్కీమ్లో బుక్ చేసుకుంటారో వాళ్ళకి ఈ సంవత్సరం రేట్స్ నెక్స్ట్ ఇయర్ కూడా అప్లికబుల్ అవుతాయండి.
సో ఆ స్కీమ్ కూడా నవంబర్ 15th నుంచి స్టార్ట్ అవుతుంది మాకు. అదే చెప్పాను ఇందాక, మౌత్ టాక్. నెక్స్ట్ ఆల్రెడీ ప్లానింగ్ ఉందనుకోండి, ఎవరి ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీస్ కానీ, అరే ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్లో ఈ ప్లాన్ ఉంది కాబట్టి, ఈ స్కీమ్ ఉంది కాబట్టి వెళ్ళి బుక్ చేసుకోండి, ఎటువంటి ప్రాబ్లం. ఆ 10,000 రూపీస్ మేము ఏదైతే తీసుకుంటాం అది వాళ్ళు నెక్స్ట్ ప్యాకేజ్లో వాళ్ళు అడ్వాన్స్ అదే బ్యాలెన్స్ పేమెంట్ చేసేటప్పుడు అది కూడా డిడక్ట్ చేసేస్తాం మేము. అది డిపాజిట్ కాదు. సో అది వాళ్ళ అమౌంట్ వాళ్ళకే మనం మళ్ళీ రిటర్న్ ఇస్తాం. ఇలా ఉంటుందండి ఆ స్కీమ్. అదే బెస్ట్ స్కీమ్ కాబట్టి. సో మినిమం టు మినిమం ఎక్కడ చూసుకున్నా కానీ 4,000 5,000 పెరుగుతాయండి. సో ఈ స్కీమ్ వల్ల మనకి 1 ఇయర్లో ఎప్పుడైనా మనకి లాభమే తప్ప నష్టం ఉండదు. ఎస్ కస్టమర్కి లాభమే ఉంటుంది కాబట్టి నష్టం ఉండదండి. సరే, అదేవిధంగా ఇప్పుడు కార్తీక మాసం కాబట్టి అందరూ పుణ్యక్షేత్రాలకు వెళ్ళాలి అనుకుంటారు. సమ్మర్ హాలిడేస్ వచ్చినాయి అంటే పిల్లలతో ఏ మనాలియో ఇది ప్లాన్ చేస్తారు. అవునండి. సో ఇప్పుడు దుబాయ్కి సీజనా, లేకపోతే దుబాయ్ వెళ్ళాలి అనుకుంటే ప్రత్యేక సీజన్ ఏమైనా ఉంటుందా? ఇది దుబాయ్కి సీజన్ అండి. నేను ఇందాక చెప్పినట్టు మీకు 6 నెలలు ఆఫ్ సీజన్ ఉంటుంది, 6 నెలలు సీజన్ ఉంటుంది. ఎందుకంటే దుబాయ్లో బాగా ఎండలు ఎక్కువ ఉంటాయి. సో టెంపరేచర్ 50 degrees కూడా టచ్ అవుతుంది. నేను దుబాయ్లో ఉండొచ్చాను. సో 50 degrees టెంపరేచర్ మనం బయటకు వెళ్ళలేం. సో అదేంటి, అందుకని అక్టోబర్ నుంచి అప్ టు మార్చ్, మ్యాక్సిమం టు ఏప్రిల్ వరకు మాత్రమే మనం దుబాయ్ వెళ్ళగలం. తర్వాత దుబాయ్ వెళ్ళొచ్చు, కాకపోతే ఏంటంటే ఎండలకి అన్ని ఇండోర్లోనే మనం ఉండాల్సి వస్తుంది. పిల్లలతో అనుకుంటే ఏ కేరళనో మనాలియో ప్లాన్ చేసుకుంటారు ట్రిప్. ఇప్పుడు దుబాయ్ అంటే ఏ ఏజ్ వాళ్ళు విజిట్ చేయొచ్చు అంటారు సరదాగా టైం స్పెండ్ చేయడానికి? ఏజ్ లిమిట్ అనేది లేదండి దుబాయ్కి. యంగ్స్టర్స్ విజిట్ చేయొచ్చు, అలానే సీనియర్ సిటిజన్స్ విజిట్ చేయొచ్చు. సో ఏజ్ బార్ లేదు కాబట్టే కొన్ని వేల మంది ట్రావెల్ చేస్తూ ఉంటారు. మన ఇండియా వైడ్ చూసి కొన్ని లక్షలాది మంది ఈ సీజన్ టైంలో దుబాయ్లోనే ఉంటారు. కొంతమంది ఏంటంటే ఈ 4 nights 5 days కాకుండా మాకు ఇంకా 5 nights 6 days 6 nights 7 days కావాలనుకున్న వాళ్ళకి కూడా మనం అన్ని అరేంజ్మెంట్ చేసి ఇస్తాం. ఇప్పుడు మేము ఎలాగైతే ట్రీట్ చేస్తాం అలానే ఆ 6 members కానీ 4 members కానీ 2 members కానీ కూడా అలానే ట్రీట్మెంట్ ఉంటుంది. సో మనం అన్నీ అరేంజ్ చేసి ఇస్తాం. డాక్యుమెంటేషను దిగిన తర్వాత మా అక్కడ పర్సన్ రిసీవ్ చేసుకుంటారు. రిసీవ్ చేసుకుని అన్నీ చూపించి మళ్ళీ బ్యాక్ మనకి ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేసే వరకు ఆ పర్సన్ వెంటుంటారు. కాబట్టి ఏంటంటే ఎటువంటి ప్రాబ్లం లేదు. మీరు ఇద్దరైనా రావచ్చు, నలుగురైనా రావచ్చు, 6గురైనా రావచ్చు. ఫ్యామిలీ మెంబర్స్ కొంతమంది ఏంటంటే లీజర్గా కొన్ని కంఫర్ట్ జోన్స్ ఉంటాయి కదండి, ఆ కంఫర్ట్ జోన్ ప్రకారం వెళ్ళాలనుకునే వాళ్ళకు కూడా ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ చక్కటి అరేంజ్మెంట్ చేసి ఇస్తుంది. అలా ఉంటుంది అని చెప్పే అన్ని వీసా, హోటల్ అకౌంట్ అన్నీ మేమే బుక్ చేసి ఇస్తాం. సింగిల్గా వచ్చినా కూడా మీకు ఆర్వీ ఫ్యామిలీలో ఒక మెంబర్గా కలిపేసుకుంటారు కదా? ఎస్, అవునండి, కరెక్ట్. సార్, మరి మన దేశీయ బడ్జెట్లో మీరు విదేశీ టూర్ అంటున్నారు కదా, సో మొత్తం ఎన్ని ప్యాకేజెస్ ఉన్నాయి, అలాగే ఎన్ని రోజులు ముందుగా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి? సో ఆ గ్రూప్లో రావాలనుకుంటే మాత్రం ఏంటంటే మేము ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వీస్ బేస్లో ఉంటుందండి. ఎవరైతే మనకి ఆ టికెట్స్ అవన్నీ ఉంటాయో ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వీస్ బేస్ మీద మనము వాళ్ళకి అవైలబిలిటీలో ఉంటుంది. సో తర్వాత వచ్చిన వాళ్ళకంటే వచ్చిన వాళ్ళకి ఉంటుంది. కాకపోతే ఎయిర్ ఫేర్ ఏమైనా పెరిగితే కనుక, లేదంటే ఆ చిన్న చిన్న అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి. సో దాని ప్రకారం మిగతా కూడా యాడ్ అవ్వచ్చు. సో మనకి మీరు అన్నట్టు దేశీలోని సపోజ్ ఇంకెక్కడికైనా వెళ్ళాలి ఇండియాలో అంటే బడ్జెట్ ఎక్కడ తీసుకున్నా కానీ ఈ 5 days కానివ్వండి, 6 days కానివ్వండి కూడా అరౌండ్ 60-70 వేలు లేకుండా ఎక్కడా లేదండి. ఫ్లైట్స్ అకామిడేషన్ అన్నీ కూడా. సో మీకు ఏంటంటే 97,500లోనే దుబాయ్ వస్తుంది, అందులోనూ స్టార్ హోటల్స్. సో మన ఫుడ్ ఉంటుంది. ఆల్మోస్ట్ దుబాయ్లో 200 to 300 మన ఇండియన్ రెస్టారెంట్స్ ఉన్నాయి. సో ఫుడ్కి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. మన దగ్గర కేరళ వెళ్తే డిఫరెంట్ ఫుడ్ ఉంటుంది, మన ఫుడ్ దొరకదు. సో జమ్మూ కాశ్మీర్ వెళ్ళిన అలా కొన్ని ఏరియాస్లో మనం, కానీ దుబాయ్లో మాత్రం చక్కటి ఫుడ్ ఉంటుంది. వాళ్ళందరూ చక్కటి హాస్పిటాలిటీ ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ద ఇండియన్స్ కూడా అక్కడే జాబ్ చేస్తూ ఉంటారు. ఈవెన్ మన తెలుగు వాళ్ళు కూడా అక్కడ చాలామంది ఉన్నారు. నూక్ అండ్ కార్నర్లో కూడా కనపడుతూ ఉంటారు. మన తెలుగు మాట్లాడతారు, మీరు తెలుగు వాళ్ళు అని అడుగుతూ ఉంటారు. కాబట్టి ఏంటంటే దుబాయ్ వెళ్ళి రావటం అనేది ప్రతి ఒక్క ప్రయాణికుడికి డ్రీమ్ లాగా ఉంటుంది. కాబట్టి ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ దాన్ని చక్కగా అద్భుతంగా ప్రణాళికాబద్ధంగా దాన్ని చేసుకొని ఒక మధ్యలో వాళ్ళకి నిలిచిపోతుంది అన్నమాట. అరే దుబాయ్ టూర్స్ అండ్ ట్రావెల్స్ ఆర్వీ టూర్స్లో వెళ్ళొచ్చాము, సో ఎంత చక్కగా ఉంది. సో ఆ ప్లానింగ్, సో వాళ్ళకి ఏంటంటే వెళ్ళొచ్చిన తర్వాత 1 year వరకు
మర్చిపోలేరు, జ్ఞాపకాల్లోనే ఉంటారు. జ్ఞాపకాలను ఉంటారు. ప్లస్ అందరికీ చెప్తా ఉంటారు, అరే దుబాయ్ ఇట్లా ఉంది, దుబాయ్ అట్లా ఉంది, ఇది చూసాం అది చూసాం అని చెప్పేసి. సో మిగతా వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా అరే వెళ్ళాలి మనం దుబాయ్, అంతే అందులో మనకి 3.5 hours జర్నీలో అని చెప్పేసి అట్లా అన్న కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా దుబాయ్ బుక్ చేసుకోవాలనుకుంటా ఉంటారు. సార్ ఇంకొక డౌట్ ఏంటంటే, ఇంత తక్కువ బడ్జెట్లో అంత ఇంటర్నేషనల్ ట్రిప్ ఎలా సాధ్యం? అదేవిధంగా ఈ మధ్య టూర్స్ అండ్ ట్రావెల్స్ చాలా ఉన్నాయి సార్. అవునండి. మరి మీకు అంత తక్కువ బడ్జెట్లో ఎలా పాసిబుల్ అవుతుంది అనే డౌట్ ఒకటి ఉంటుంది. 25 సంవత్సరాల ఎక్స్పీరియన్స్, ఆ 25 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ మాకు ఉపయోగపడుతుందండి. అంటే మాకున్న నెట్వర్క్, హోటల్ చైన్స్ కానివ్వండి, బ్రాండెడ్ హోటల్ చైన్స్ కానివ్వండి, అక్కడ ట్రాన్స్పోర్టర్స్ కానివ్వండి, మాతో పాటు వాళ్ళు కూడా ఇన్ని సంవత్సరాలు కూడా చక్కగా మాతో పాటే అటాచ్ అయి ఉన్నారు. కాబట్టి ఏంటంటే మిగతా వాళ్ళలాగా, మిగతా కంపెనీస్ లాగా మాకు ఎక్కువ రేట్స్కి ఇవ్వరు. కొత్త వాళ్ళు అంటే అరే ఇప్పుడు మేము బిజినెస్ స్టార్ట్ చేస్తున్న వాళ్ళకి ఎక్కువ రేట్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, మాకు అట్లా ఉండదు అనమాట. వీళ్ళందరూ మాతో అసోసియేట్ అయ్యారు కాబట్టి మేము జస్ట్ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్యాకేజెస్తో మా కస్టమర్స్ ముందుకు వస్తాం. ఇదే కాదండి, దుబాయ్ కాదండి, ఏ కంట్రీ తీసుకున్నా కూడా, సింగపూర్ మలేషియా కానివ్వండి, యూరోప్ కానివ్వండి, తర్వాత లండన్ కానివ్వండి, ఆస్ట్రేలియా న్యూజిలాండ్ కానివ్వండి, తర్వాత శ్రీలంక కానివ్వండి, ఇవన్నీ కూడా ఏంటంటే మాకున్న నెట్వర్క్ 25 years మాతో ఉన్న నెట్వర్క్తో ఇది సాధ్యపడుతుంది మాకు. ఎస్, ఇంత తక్కువ రేట్ కంపారిజన్ చేసుకున్నా కూడా ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్లస్ హాస్పిటాలిటీ, మా యొక్క ఎక్స్పీరియన్స్, ఇవన్నీ కూడా కస్టమర్స్ని మళ్ళీ మళ్ళీ ఆర్వీ టూర్స్తో ట్రావెల్ చేయాలి అనుకొని కంప్లీట్గా వస్తాం. వాళ్ళందరికీ తెలుసు, ఒకసారి ట్రావెల్ చేస్తారండి, ఎస్ ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ చక్కగా తీసుకెళ్తారు, బడ్జెట్ ఫ్రెండ్లీ ప్యాకేజీలో తీసుకెళ్తారు అని. అది అందువల్ల మాకు ఇదంతా కూడా సాధ్యపడుతుందండి. సార్ అలాగే ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు మీరు ఒక కొత్త స్కీమ్ గురించి చెప్పారు. అండ్ ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్లో ఈ దుబాయ్కి సంబంధించిన ప్యాకేజెస్ ఇప్పుడు ఏమన్నా ఆఫర్స్ నడుస్తున్నాయా? ఆ స్కీమ్ కాకుండా ఇప్పుడు ప్రజెంట్ సీజన్ నడుస్తుంది కాబట్టి మీరేం చెప్తారు? సో అది స్కీమ్ అనేది November 15th నుంచి ఉంటుందండి అది. సో ఇప్పుడు మనం ఇచ్చిన బడ్జెట్ ప్యాకేజ్ ఏదైతే ఉందో అది యాజ్ ఇట్ ఈజ్గా అమలు అవుతుంది. సో నెక్స్ట్ ఇయర్ వచ్చే వాళ్ళకి ఈ స్కీమ్ ఉపయోగపడుతుంది. ఎందుకంటే సో ఈ 97,500 రేపు 99 అవ్వచ్చు, 1 lakh అవ్వచ్చు, 1,10,000 అవ్వచ్చు. సో ఆ ముందు ప్లానింగ్కి ఇప్పటి నుంచి స్టార్ట్ చేసుకోవాలి November 15th నుంచి. సో ఇప్పుడు వచ్చే ఈ బడ్జెట్ ఆల్రెడీ మనము ప్రీ ప్లాన్డ్గా క్యాలిక్యులేట్ చేసి ఇచ్చిన ప్యాకేజ్. అందువల్ల ఏంటి ఇది కంప్లీట్గా సేమ్ ఇదే కాస్ట్ ఉంటుంది. ఈ 97,500 అనేది ఇయర్కి సంబంధించి ఉన్న ప్యాకేజ్. సో నెక్స్ట్ ఇయర్కి సేమ్ ఇదే ప్యాకేజ్ ఉంటే ఎవరైతే బుక్ చేసుకుంటారు. సో అది ఈ స్కీమ్ వల్ల ఉపయోగం అండి. అలాగే ఫస్ట్ టైం దుబాయ్ వెళ్ళాలనుకునే వాళ్ళకి మీరేం చెప్తారు? ఫస్ట్ టైం దుబాయ్ వెళ్ళే వాళ్ళకి మీరు ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆఫీస్కి విజిట్ చేయండి. సో విజిట్ చేసిన తర్వాత మీకు మా ఎక్స్పర్ట్ పీపుల్ మీకు గైడెన్స్ ఇస్తారు, ఎటువంటి ఇబ్బంది లేకుండా, అలానే ఎటువంటి అసౌకర్యం లేకుండా మీకు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో మీరు ఫస్ట్ టైం ట్రావెల్ చేస్తున్నాము అన్న భావనే ఉండదు మీకు, అంత కంఫర్ట్గా ఉంటుంది మీకు. సో ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మీరు అనుకుంటారు ఎస్ ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ వెళ్తే మాకు ఓన్లీ మనం ఒక ఫ్యామిలీతో వెళ్తున్నట్టు ఉంటుంది. సో ఎటువంటి భయం లేకుండా వెళ్తున్నామన్న అనే ఉద్దేశం కంపల్సరీ వస్తుంది. సో దీనివల్ల ఏంటంటే ఆ కంఫర్ట్ జోన్లోకి వెళ్ళిపోతారు మా కస్టమర్స్ అందరూ కూడా. సో ఆ మొత్తం ఆ టూర్ అంతా కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, వెంట ఒక మనిషి ఉంటారు. ఇవన్నీ ఆ ధైర్యాన్ని ఇస్తాయి ఆ ఫస్ట్ టైం ట్రావెల్ చేసే కస్టమర్స్కి. అందువల్ల ఆ భయం అనేది పోతుంది, చక్కగా ట్రావెల్ చేసి వస్తారు. రియల్లీ చాలా ఇంప్రెసివ్ అండి. మీరు చెప్తూ ఉంటే మీ ద్వారా దుబాయ్ టూర్ వెళ్ళి రావడం ఇంత ఈజీనా అన్న ఫీలింగ్ వస్తుంది. ఎందుకంటే ఫ్రెండ్లీ బడ్జెట్ విత్ బెస్ట్ ఫెసిలిటీస్ కాబట్టి గ్రేట్ అనిపిస్తోంది. సో మీరు కూడా దుబాయ్ వెళ్ళాలి అని ప్లాన్ ఉంటే ఎక్కువగా ఆలోచించి కన్ఫ్యూజ్ అవ్వకుండా చక్కగా స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి నెంబర్లకి ఫోన్ చేసి ఒకసారి బ్రాంచ్ని విజిట్ చేసి దుబాయ్ టూర్కి సంబంధించిన ప్లానింగ్స్ అన్నీ చెక్ చేసుకోండి. సో ఇది ఇవాల్టి హ్యాపీ జర్నీ. దుబాయ్ ట్రిప్ గురించి చాలా చక్కగా వివరించినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి.